నేను ఇన్ని పార్టీల నుంచి శ్రీనివాస్ గారు కాలున్నప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పార్టీ మారిపోదాం, మనకి విలువ లేని చోట వద్దున్నప్పుడు కూడా శ్రీనివాస్ గారు దాన్ని జగన్మోహన్ రెడ్డే ప్రాణం అనుకొని ఇంతవరకు ఈ రోజు వరకు అతనే ప్రాణం అనుకొని బ్రతుకుతున్నారు. నేటికి కూడా అతని వాయిస్ కూడా అలాగే వినిపిస్తున్నారు. నాకు పార్టీతో సంబంధం లేదు, నా జగన్మోహన్ రెడ్డి అంటే నా దైవం అని చెప్పి బ్రతుకుతున్న వ్యక్తికే మీరు ఇలా చేస్తే మీకు ఇంకా ప్రజల్లో ఏం గౌరవం ఉంటుంది? ప్రజల్లో మీకు అభిమానం కూడా కరువైపోతారని నేనైతే చెప్తాను. అంటే ఇప్పటివరకు సుమారు 7 గంటలు గడుస్తుంది. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ని రిమాండ్కి తరలిస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? రిమాండ్కి తరలిస్తే మరి ఇంకా ఉధృతం అవుతుంది. ఇంకా కమ్యూనిటీలు కూడా ఇంకా స్ట్రాంగ్గా బలపడాల్సిన టైం వస్తుంది. కళింగులు కూడా అందరూ మేల్కోవాలి. ఇది ఒక శ్రీనివాస్ గారికి జరుగుతున్న ఇది కాదు, మన టోటల్ కమ్యూనిటీకి జరుగుతున్నదని అందరూ గమనించి ఏకమవ్వాలి. లేదంటే ఇంకా మన ఎంత అధపాతాలకు వెళ్ళిపోతామని తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు కూడా లోపలికి వెళ్ళారు, దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా మాట్లాడారా? ఏం చెప్తున్నారు? నేనేం మాట్లాడలేదండి, మమ్మల్ని బయట సపరేట్గా పెట్టారు, మేము వచ్చాము, వెయిట్ చేస్తాం కాసేపు. ఇంతవరకు కూడా ఆయన భోజనం కూడా చేయలేదని చెప్తున్నారు. ఏమైనా ఇచ్చారా పోలీసులు? లేదు. అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి మీరు ఫైనల్? అదే, కూటమి ప్రభుత్వం ఇలాంటి నీచమైన రాజకీయాలు పక్కన పెట్టండి. జిల్లాలో చాలా అవినీతి జరుగుతుంది, యువత చాలా చెడుదారులు పడుతున్నారు, చాలా మర్డర్లు అవుతున్నాయి, చాలా రేపులు అవుతున్నాయి, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి మీద దృష్టి పెడితే మళ్ళీ మీకు కనీసం మీ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ చూసి గమనించండి. లేనిపోని కేసులు పెట్టి ఇలాగా అక్రమ కేసులు బనాయించి ఇలా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇలా స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెడితే మీకు సాటిస్ఫై అవుతామో కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, మేల్కోండి.